రేవంత్ రెడ్డి అరాచక పాలనపై ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. చేను తప్పుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అడ్డుపెట్టుకుని రాజ్యం చేయాలనేటువంటి ఒక కొత్త వరవడిని మన గుంపు మేస్త్రి గారు సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చేసి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసేసి రైతు బంధును కట్ చేసేసి రైతుల యొక్క నడ్డి విడిచారు. రుణమాఫీ అంటూ అన్ని పనికిమాలిన ముచ్చట్లు చెప్తూ ఒక 10% రైతులకు కూడా రుణమాఫీ చేయనటువంటి వ్యవస్థను చూసాం. 2500 మహిళలకు ఇస్తా అన్నారు, వాళ్ళను మోసం చేసిరు. 4000 రూపాయలు ఇస్తా అన్నారు, పెన్షన్ పెంచి ఉన్న పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేరు. 24 గంటల విద్యుత్కు తూట్లు పొడిచారు. మొత్తం తెలంగాణలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితికి వచ్చింది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారు చేసినటువంటి ప్రత్యక్షంగా చేసినటువంటి నేరం ఏంది? ఆ తొక్కిసలాట్లో అమాయకురాలు చనిపోయింది. అమాయకురాలు చనిపోతే బాధ్యత ఎవరు వహించాలి? దీనికి నైతిక బాధ్యత వహించి ఎవరు చేయాలి? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి మీ దగ్గర పెట్టి మీరు రాజీనామా చేయాలి. దీనికి సాక్షాత్తు ఈ యొక్క సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజీనామా చేయాలి. దమ్ము ఉంటే మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఇప్పుడు మరణవాంగ్మూలం కంటే ఉంటుంది, చనిపోతూ ఆయన కొన్ని పేర్లు పెట్టి రాశాడు. ఏది మాజీ సర్పంచ్ పాపం రెడ్డి గారు ఆ వృద్ధాప్యం లోపల ఆయన ఇంటి ముందు అడ్డు కూడా పెట్టి మీ యొక్క సోదరులు చేసినటువంటి ఒక వేధింపుల వల్ల చనిపోతాను రాశాడు. ఆ మరణవాంగ్మూలం కంటే కోర్టుకి ఇంకేం కావాలి ఎవిడెన్స్? మరి దాని మీద చర్య తీసుకోవాలి. ఇంత యుద్ధ ప్రతిపక్షం తీసుకోవాలి. చట్టం తన పంతం చేసుకుపోతుందని ఇలా మీరు ఇంటర్వ్యూలు చెప్తున్నారు. మరి వాళ్ళ మీద సోదరుల మీద ఎందుకు తీసుకోలేదు చర్య? మీ కుటుంబానికైతే ఒకటి, అల్లు అర్జున్ గారికి అయితే ఒకటే. నేనేం సమర్థించట్లే జరిగిన సంఘటన. దాని మీద అటువంటి ఒక ఎంక్వైరీ చేయండి. ఎవరి నిజంగా అల్లు అర్జున్ గారి తప్పు ఉంటే చర్యలు తీసుకోండి, తప్పు కానీ యుద్ధ ప్రాతిపదికన అంత ఆగమేగాలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఇవాళ ఒక కత్తి డాలు పట్టుకొని మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్మూలించేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు గుంపు మాస్టర్ గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రియలైజ్ కాండి. కాంగ్రెస్ వచ్చిందంటేనే సర్వనాశనం. కాంగ్రెస్ అంటేనే ఇట్లుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంతకుముందు చూసినాం, బొందబెట్టినాం. ఇవాళ మళ్ళీ అదే తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఇప్పటికైనా ప్రజలారా ఈ యొక్క గుంపు మేస్త్రి చేసిన అరాచక ప్రభుత్వాన్ని మీరు ఎదురొడ్డి పోరాటం చేయండి.